మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు భోగి రోజు పూజ గదిలో ఈ ఆకును పెడితే మీ ఇంటిలో ఉన్న దరిద్రము, మీకు జీవితంలో ఉన్న దరిద్రమంతా కూడా పోయి కుబేరులవుతారు. ఈ ఆకును రేపు భోగి రోజున పూజ గదిలో పెడితే మీకు సకల సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఈ ఆకు మీ జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తుంది. మీ జీవితానికి మంచి వెలుగును ప్రసాదిస్తుంది. ఈ ఒక్క ఆకును మీరు పూజ గదిలో పెడితే మీకు సకల దేవతల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. భోగి పండుగను మనపై ఉన్న చెడును, మనలో ఉన్న చెడును తొలగించుకోవడానికి చేసుకుంటూ ఉంటాము. ఈరోజు సూర్య భగవానుణ్ణి లేదా లక్ష్మీనారాయణులను ఆరాధిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మనలో ఉన్న ప్రతికూల శక్తిని వదిలించుకోవడానికి మరియు మోక్షం వైపు మనసును మరలించడానికి, జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి భోగి ఒక పుణ్యదినం. ఈ భోగి రోజున వేసే భోగి మంటలు మనలోని అంధకారాన్ని తొలగిస్తాయి, మన జీవితానికి వెలుగును ప్రసాదిస్తాయి. భోగి రోజున చేసే ప్రతి పనికి ఒక కారణం ఉంది. భోగి మంటలు వేయడానికి, భోగి పళ్లను పిల్లలపై పొయ్యడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే మీ జీవితంలో ఉన్న చీకట్లను తరిమికొట్టి మీ జీవితంలోనికి వెలుగుని ప్రసాదించాలని అనుకుంటే రేపు భోగి రోజున మీ ఇంటిలో పూజ గదిలో మర్చిపోకుండా ఈ ఆకును పెట్టండి. ఇంతకీ రేపు భోగి రోజున పూజ గదిలో ఏ ఆకును పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, కొత్త సంవత్సరం మొదటి నెలలో ప్రారంభమయ్యే అతిపెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతికి ముందు వచ్చే పండుగనే భోగి పండుగ. భోగి పండుగ అనే పదానికి తొలినాడు అనే అర్థం కూడా ఉంది. ఈ పండుగ రోజు భోగి మంటలు వేస్తారు. భోగి మంటలు అంటే కేవలం చలిమంటలు కాదు, అగ్నిని ఆరాధించే ఓ సందర్భం. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగి మంటను అంతే పవిత్రంగా వెలిగించాలి. దక్షిణాయనానికి భోగిని చివరి రోజుగా పరిగణిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడిన కష్టాలు, సమస్యలన్నీ కూడా భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత అని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారు. ఇదే రోజున సాయంకాలం సమయంలో చిన్నారులపై భోగి పళ్లను పోస్తారు. భోగి రోజు సాయంకాల సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రధాన పండుగలకు ముందు వచ్చే రోజులన్నీ భోగి కిందే భావిస్తారు. సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చటం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మ క్రిములు నశిస్తాయి, మన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు, ఇంట్లోని పాత బట్టలు, పాత చెక్క, పాత వస్తువులను వేస్తారు. మనలేని చెడును తగలబెట్టి మంచి పెంచుకోవటమే ఈ భోగి మంటల అంతరార్థం. ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను మంటల్లో వేయటం వల్ల శక్తివంతమైన గాలి విడుదల అవుతుంది. అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూర్లలో విధిగా వేస్తారు. అంతేకాదు, ఊళ్ళో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచటంలో కూడా భోగి పండుగ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు. ఇక రేపు భోగి పండుగ రోజున మీ పూజ గదిలో పెట్టవలసిన ఆకు విషయానికి వస్తే అది జిల్లేడు ఆకు. మీ ఇంటి దగ్గరలో ఏదైనా జిల్లేడు ఆకు చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర కొన్ని పసుపు నీళ్లను పోసి చెట్టుకు నమస్కరించుకొని 2 జిల్లేడు ఆకులను ఇంటికి తెచ్చుకోండి. ఆ ఆకులను పసుపు నీటితో శుభ్రం చేసి గంధంతో 5 బొట్లు పెట్టి ఆ గంధంపై కుంకుమతో 5 బొట్లను పెట్టండి. ఇలా 2 ఆకులపై బొట్లు పెట్టి మీ పూజ గదిలో ప్రమిదలు పెట్టే చోట పెట్టాలి. ఇక ఈ ఆకులపై 2 మట్టి ప్రమిదలు పెట్టి అందులో ఆవ నూనెను పోసి ఒక్కో ప్రమిదలో 3 వత్తులను వేయండి. అగరవత్తులతో దీపం వెలిగించి ఆ ప్రమిదలకు గంధము, కుంకుమతో బొట్లు పెట్టి అక్షింతలు వేసి పువ్వులను సమర్పించి నమస్కారం చేసుకోండి.
ఆ తర్వాత దేవునికి పులగాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఈ విధంగా రేపు భోగి రోజున పూజ చేయటం వల్ల మీకు సూర్యభగవానుడి ఆశీస్సులతో పాటు లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. భోగి పండుగ ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది. ఈ రోజున జిల్లేడు ఆకుపై దీపం పెడితే మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత లేదని బాధపడేవారు, ఏదో ఒక గొడవ జరుగుతుందని చింతించేవారు, జీవితంలో పురోగతి లేదని బాధపడిపోయేవారందరూ కూడా రేపు భోగి రోజు ఈ ఆకును పూజ గదిలో పెట్టి ఈ ఆకులపై దీపం వెలిగించండి. ఇలా జిల్లేడు ఆకుపై 3 వత్తుల దీపం వెలిగించటం వల్ల మీ జీవితంలోనికి చాలా మంచి జరుగుతుంది. చదువుకునేవారు, వృత్తి వ్యాపారం, ఉద్యోగాలు చేసేవారు, కుటుంబ క్షేమం కోసం కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా రేపు భోగి రోజు ఈ ఆకులను పూజ గదిలో పెట్టి పూజించండి. మీకు అంతా మంచే జరుగుతుంది. అతి ముఖ్యంగా మీ ఇంటిలో మరియు మీ జీవితంలో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. వినాయకుడికి కూడా జిల్లేడు ఆకుపై దీపం అంటే చాలా ఇష్టం. ఇలా భోగి రోజు ఈ ఆకులపై దీపం వెలిగించి వినాయకుడిని జిల్లేడు పువ్వులతో పూజిస్తే మీకు విఘ్నరాజు యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ పనులలో కలిగే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సంవత్సరం ఇక మీకు తిరుగుండదు. భోగభాగ్యాలను ప్రసాదించే భోగి పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేయాలి. హోమగుండం అంత పవిత్రంగా భోగి మంటను భావించాలి. ఇక భోగి మంట వెలిగించాక అందులో ఈ వస్తువులను వేయాలి. ముందుగా ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో మీ పిడికెడు తెల్ల నువ్వులను వేసి 2 కర్పూరం బిళ్ళలను కూడా వేయాలి. వీటిని వేసి మూట కట్టి భోగి మంట చుట్టూ 3 సార్లు తిరిగి ఆ మూటను భోగి మంటల్లో వెయ్యాలి. ఇలా భోగి మంట చుట్టూ తిరుగుతూ ఒక మంత్రం జపించాలి. అది ఏమిటి అంటే శ్రీయం ఉచ్ఛేద్ హుత్ సనాత్ అనే మంత్రాన్ని భోగి మంట చుట్టూ తిరుగుతూ చదివి ఆ మూటను భోగి మంటల్లో వేసి మీకు ఉన్న తీరని సమస్య గురించి చెప్పుకోండి. ఇలా మూటను భోగి మంటల్లో వేయటం వల్ల మీకు ఉన్న దరిద్ర బాధలు, శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జాతకంలో ఉన్న దోషాలు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఆ మంటలతో పాటు తగలబడిపోతూ ఉంటాయి. ఇలా ఈ వస్తువులు వేసిన మూటను భోగి మంటల్లో వేసి మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టి అదృష్టాన్ని ఆహ్వానించండి. సంవత్సరానికి ఒక్కసారి వేసే భోగి మంటల్లో నీళ్లను వేడి చేసుకుని స్నానం చేసిన వారికి దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఆ మంటల్లో నుండి వచ్చిన బూడిదను బొట్టుగా పెట్టుకోవాలి. చిన్నపిల్లలు, పెద్దవారందరూ కూడా భోగి రోజున ఈ విధి విధానాలను పాటించాలి. భోగి మంటల్లో ఈ మూట వేసేవారు ఖచ్చితంగా స్నానం చేసి ఈ మూటను మంటల్లో వేయాలి. ఆ తర్వాత ఆ మంటల్లో వచ్చిన బూడిదను నుదుటిన బొట్టుగా ధరించాలి. ఇలా చేస్తే మీరు పడుతున్న కష్టాల నుండి ఎంతో కొంత విముక్తి కలుగుతుంది. భోగి రోజున ఇలా చేసిన వారికి అగ్నిదేవుని అనుగ్రహం కలుగుతుందని, సకల సంపదలు చేకూరతాయని పండితులు చెప్తూ ఉన్నారు. భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే భోగి పళ్ళే గుర్తుకు వస్తాయి. ఆ రోజున రేగుపళ్ళు కాస్త భోగి పళ్ళుగా మారిపోతాయి. సాయంత్రం వేళ చుట్టుప్రక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండా రేగుపళ్ళు, చిల్లర డబ్బులు, బంతిపూల రెక్కలు, చెరుకు ముక్కలను తీసుకొని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. భోగిపళ్ళు సాయంత్రం సంధ్యా సమయం తర్వాత పోస్తారు. సుమారు 6-7 గంటల సమయంలో పోస్తారు. ముందుగా పీట వేసి దాని మీద తెల్లని వస్త్రం వేయాలి. దానిపైన భోగిపళ్ళు పోసే పిల్లలను కూర్చోపెట్టుకోవాలి. ఈ భోగిపళ్ళతో పాటు నాణేలు, పువ్వుల రెక్కలు, చెరుకు గడలు అన్నిటినీ కూడా కలిపి ముందుగా భోగిపళ్ళను తమ పిల్లలకు తల్లి పోసి ఆశీర్వదిస్తుంది. అనంతరం ఇతర సభ్యులు, స్నేహితులు భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. కింద పడిన భోగిపళ్ళను, డబ్బులను తీసుకోవడానికి పెద్దలు, పిల్లలు పోటీ పడతారు. భోగి రోజు సాయంత్రం 5 సంవత్సరాలు లోపు పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. పిల్లలకు 5 సంవత్సరాలు లోపు ఉండే బాల అరిష్టాలు, దిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుని ఆ రేగిపండ్లు లేదా భోగిపళ్ళు పోస్తారు. అయితే భోగిపళ్ళు పోసే ముందు లేదా పోసేటప్పుడు తల్లి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం జపిస్తూ భోగి పళ్ళను పోయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ మంత్రం సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన మంత్రం. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం సారంగాయ నమః,
ఇది మంత్రం. ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకుంటూ ఆ తర్వాత పిల్లలపై భోగి పళ్ళు పోసినట్లయితే సూర్యనారాయణుల అనుగ్రహం పిల్లలపై ఎల్లప్పుడూ ఉంటుంది. సంవత్సరం మొత్తం ఎలాంటి దిష్టి దోషాలు లేకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ పిల్లలు ఆనందంగా జీవిస్తారు. భోగి పళ్ళు పోసే ప్రతి తల్లి ఈ విధి విధానాలు పాటిస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. భుక్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమే భోగాన్ని పొందిందని, దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లుగా పెద్దలు చెప్తూ ఉంటారు. మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలచక్రవర్తిని పాతాళంలోనికి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని, ఇన్ని విశేషాలు ఉన్న ఈ రోజును భోగి పండుగగా జరుపుకుంటూ ఉంటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.